అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం కోలార్లో ఒక ఫామ్లో ఉన్నాము. ప్రపంచంలో ఏదైనా బెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది ఫార్మింగే అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఒక ఫార్మరు ఒక పెద్ద ఫామ్ సెటప్ చేసుకుని ఉన్నాడు. ఈ ఫామ్ టూర్ అని చెప్పాలో లేకపోతే ఒక ఇండస్ట్రీ టూర్ అని చెప్పాలో. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారు, డైరీ ఫామ్ ఉంది, అండ్ అలాగే ఇట్లాగా మామిడి ఉంది, జామ ఉంది, అరటి ఉంది, అండ్ అలాగే కొబ్బెర. అంతేకాకోకుండా మిల్లింగ్ మిషన్స్ కూడా, రైస్ మిల్లు లేకుంటే మన కందులు, ఆట, ఇంకా చాలా వరకు మిల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఈ ఫామ్ టూర్ చూపిస్తాను, చూడండి ఎలాగుంటుందో. ఇది చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది నాకు కూడా ఇలాంటి ఒక లైఫ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇట్లా లీడ్ చేసుకోవాలి లైఫ్ అనుకొని చాలా మందికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 20 acres ప్లస్సే ఉంది. ఇటుపక్క జామ ఉంది, అటుపక్క మామిడి ఉంది, ఇక్కడ సైడు మొత్తము టెంకాయ ఉంది, మధ్యలో అంజీర్ ఉంది, మధ్యలో అలాగే సప్పు ఉంది, సూపర్ నేపియర్ ఉంది, డైరీ ఫామ్ ఉందని చెప్పాను కదా, ఆ డైరీ క్యాటిల్స్ కోసం. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా 2 crore ప్లస్ వర్త్ గల ఫామ్ సెటప్ అని చెప్పచ్చు. ఫామే కాకోకుండా ఇండస్ట్రీ కూడా ఒక సెటప్ చేశారు. చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఒక ఫామ్ హౌస్ కూడా సెటప్ చేసుకొని ఇలాగా ఒక 20+ acres ఫార్మింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆవకాడో, సీతాఫల్ ప్రజెంట్ ఉన్నాయి కూడా. ఇక్కడ చూసినట్టయితే అనిమల్స్ కోసం సూపర్ నేపియర్ తీసుకొని వచ్చారు, హెచ్ఎఫ్ పెట్టుకొని ఉన్నారు. హెచ్ఎఫ్ ఇదంతా, ఈ సైడ్ అంతా డైరీ ఫాము, అటుపక్క హౌస్, అటుపక్క మెషినరీస్ అంతా ఉంటుంది. ఈ హౌస్లో కూడా మళ్ళీ నర్సరీ కూడా ఇంకొకటి. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం ఒక్క చెట్లు, ఒక్క అంటారు కదా, ఒక్క చెట్లు నర్సరీ కూడా పెట్టుకున్నారు. ఇట్లా పెద్ద ట్రాక్టర్ ఉంది, ప్లస్ చిన్న ట్రాక్టర్ ఉంది, దానికి సంబంధించిన అన్ని ఇంప్లిమెంట్స్ కొనుక్కున్నారు. ఒక్కటి కూడా మళ్ళీ బయట నుంచి రెంటల్ తెచ్చుకోకుండా. ఇది ఫిష్ పాండ్ కంప్లీట్గా ఆ ఎడ్జ్ వరకు ఉంది. ఫిష్ అయితే ఉన్నాయి, కనిపించట్లేదేమో మరి మీకు, నాకు క్లియర్గా అనిపిస్తున్నాయి. ఏ ఫిష్ ఐడియా లేదు. అలాగే ఇట్లా అటు చివరి చూసుకున్నట్టయితే ఇట్లా కెమెరా మొత్తం సెటప్ చేసుకునేసి సర్వేలెన్స్, ఆ ఓనర్ ఇక్కడ ఉన్నారు కదా, సో సర్వేలెన్స్ కూడా సెటప్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ అవకాడో గ్రాఫ్టింగ్ కూడా చేసి పెట్టుకొని ఉన్నారు. ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్, మిర్చి, హెవీ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ మొత్తం ఇట్లా ఒక షెడ్లో ఇండస్ట్రీ మొత్తం పెట్టుకునేస్తున్నారు. మొత్తం మన గోధుమ పిండి అంటారు కదా, ఇట్లా పిండి మిషన్లు అండ్ అలాగే మసాలా మిషన్లు, ఇంకా వేరే మిషన్లు కూడా సెటప్ చేసుకొని ఉన్నారు. ఆ బ్రాండ్ని ప్యాకేజింగ్, ఇది కూడా ప్యాకేజింగ్ మిషనే. పిండి మిషను, ఇదంతా ఇంకొక రూము. ఇందులో కూడా పిండి మిషన్లు ఉన్నాయి, డిఫరెంట్. మాన్యువల్ వర్క్ మ్యాక్సిమం తగ్గించేట్టుగా మొత్తం మెషినరీ వర్క్ పెట్టాడు. అంటే లిఫ్టింగ్ కానీ, మళ్ళీ మిగతా ప్యాకేజింగ్ కానీ మొత్తం. చివరిది రైస్ మిల్లు. ఆ మెషిన్ రివ్యూ కోసం వచ్చాము ఇక్కడికి. ఇది ప్రజెంటు ఇది కందులు, పప్పులోకి వేసుకునే కందులు. అది కంప్రెసర్ కూడా క్లీనింగ్కి దానికి దీనికి పెట్టారు. దీనికి లోడింగ్ అన్లోడింగ్కి సపరేట్ ఒక సెక్షన్ కూడా పెట్టించుకున్నాడు. వెహికల్స్ కూడా ఓన్ వెహికల్స్ పెట్టుకుని, అలాగే వచ్చినప్పుడు సరదాగా తిరగనీకి ఏటీవీ. ఆయిల్ మిషన్స్, ఇందులోంచి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ మిషన్ కూడా నేమ్ ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. ఇదంతా ఇది కూడా ఆయిల్ పర్పసే వాడతారు, కోల్డ్ ప్రెస్సింగ్ అనుకుంటున్నా మేబీ. ఈవెన్ ఈ ట్యాప్స్లోంచి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఇది రైస్ మిల్. ఈ రైస్ మిల్ గురించే రివ్యూ కోసం వచ్చాము. ఈ పొట్టంతో వెళ్ళిన తర్వాత పడిపోనికి ఇంకొక రూమ్ సెటప్, ఇటుపక్క కూడా మినీ ఫాము, మొత్తం చాలా సెటప్ చేసి పెట్టుకుంటున్నాడు.
ప్రజెంట్ నా వెనకాల కనిపిస్తున్నది ఓనర్ హౌస్. మా ఇక్కడ ప్రజెంట్ ఓనర్ లేడు, లేకుంటే ఉంటే మాట్లాడిద్దాం అనుకున్నాను. వేరే లాంగ్వేజ్ అయినా కూడా ఇట్లాగా GroundPlus1తో కట్టించుకున్నారు. పక్కనే ఫిష్ పాండ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ కూడా చుట్టుపక్కల దీనికి అసలు రోడ్లు లేవు, ఏం లేవు. పక్కన విలేజెస్ కూడా చాలా దూరం ఉన్నాయి.